టైం వీళ్ళందరూ రూమ్ కోసం వెయిటింగ్. ఒక టోకెన్ వచ్చిన తర్వాత ఆ టోకెన్ రూమ్కి వస్తారు. ఇక్కడ సిఆర్ రూమ్ ఉంది. ఇక్కడ సిఆర్ రూమ్లో రూమ్స్ కోసం వెయిటింగ్ జనాలంతా. అందరూ కాలినడకని వచ్చిన వాళ్ళే. అందరూ రూమ్ కోసం వెయిటింగ్. ఇది రూములు ఇచ్చేది. దర్శనం టికెట్ ఉంటేనే పైకి ఎలా చేస్తారు. ఎలా చేసిన తర్వాత ఆధార్ కార్డులతో ఇలా లైన్లో నిలబడాలి. లైన్లో నిలబడితే రూమ్ వస్తుంది. పదకొండింటికి లైన్లో నిలబడితే ఇప్పుడు వదిలేరు. ఇప్పుడు వెళ్తున్నారు. ఇంకా మా శ్రీనివాస్ కోటి శ్రీనివాస్ ఇప్పుడు వెళ్తున్నాను నీరసంగా రూమ్స్ కోసం. అలా కింద ఉన్న సిఆర్ రూమ్కి వెళ్తారు టోకెన్ తెచ్చుకోవడానికి. ఎంత చక్కగా ఉందో, కరోనా గొడవ లేదు. టోకెన్ వచ్చిందండి A1573. ఇప్పుడేమో నడుస్తున్న సంఖ్య 1108. అంటే ఇంకా 400 ఉంది, 450 వరకు. ఇక్కడ చాలా టైం పడుతుంది. ఇప్పుడేమా కోడి శ్రీనివాస్ గారు టోకెన్ తీసుకున్న రూమ్కి 11ంటికి లైన్లో నిలబడితే 11:30 2:30 దొరికింది. ఇప్పుడు మేమిద్దరం మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం. అక్కడేమో టోకెన్ పట్టుకుని ప్రశాంత్ గారు కూర్చోబెట్టాం. ఇది తిరుపతి. చూసారుగా మనం ఇలా వెళ్తాం కాలిబాట. అలా సిఆర్ రూమ్ నుంచి కిందకి మార్గం ఉంటుంది. మార్గం ద్వారా కిందకి వెళ్ళాలి. దవతల రోడ్డుకి వెళ్తున్నాను. దట్టమైన షాపులు. ఇలా వెళ్తాం. ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్, బొమ్మలు. ఏంటప్ప ఇంకా మొక్కులు తీర్చుకోవడానికి ఇటే, గుడి కూడా ఇటే. మనకి దారిలో కూడా అలిపిరి మెట్లకి తిరుమల ఎంట్రన్స్లో కూడా కేసు కన్వెన్సాలు ఉంటాయి. అంటే మేము ముందు రూమ్ కోసం ఇలా వచ్చేసాం కాబట్టి. ఇది వెయిటింగ్ హాల్. ఇది ఇంతకుముందు వెయిటింగ్ హాల్ ఉండేది.
మొక్కలకి. వెళ్తున్నాం పాదరక్షకులు. కేసు ఖండనశాలకు ఎలా వెళ్ళాలి? ఇది అనుకుంటా కళ్యాణ కట్ట. ఇది కళ్యాణ కట్ట. ఇలా వెళ్ళాలి లోనికి. చాలకు కూడా సిట్టింగ్స్ ఏర్పాటు చేశారు లైన్లో. కొత్త సిస్టమ్ కూర్చోబెట్టారు ఇక్కడ లైన్. కళ్యాణ కట్ట, మెయిన్ కళ్యాణ కట్టలో తల నీళ్ళకి కూర్చున్నాం ఇక్కడ. రెండో లైన్ అంట. కేసు ఖండనశాలకు కూడా ఇలాగే చూసారా, ఒక లైన్ వెళ్ళాక రెండో లైన్. ఎంత చక్కగా ఉందో. కింద కూర్చోబెట్టి కటింగ్ వాళ్ళని, కత్తిర్లు, గుండెల్ని ఇది ఇలా లైన్లో పంపించారు. తర్వాత ఇప్పుడే కేసు ఖండనశాల నుంచి మొక్కలు తీసుకుని బయటకు వస్తున్నాం. కేసు ఖండనశాల నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నాం. నేను ఇక్కడే మొత్తం కేసు ఖండనశాల జరుగుతుంది. ఇప్పుడే మొక్కలు తీర్చుకున్నాం. మా ప్రశాంత్ అయితే మొక్కు తీర్చుకోలేదు, మొక్కు ఇవ్వనన్నారు. ఆయనేమో రూము టోకెన్ కోసం అక్కడ లైన్లో ఉన్నాడు. మేము వచ్చామన్నమాట. మొక్కు తెచ్చుకుని బయటికి బయలుదేరుతున్నాం. నామాలు పెట్టించుకున్నాం. మేము బయటికి రాగానే ఆవిడ నామాలు పెట్టింది. పోయిందా సమయం ఇప్పుడు 6:30 అయింది. రూమ్ టోకెన్ ఇంకా రాలేదు. ఇంకా ఇక్కడే టోకెన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు 14:52 అవుతుందండి టోకెన్. మాది 15:73. ఇంకా మా మైక్లు ఏంటంటే ఖాళీ లేవు, లాకర్కి వెళ్ళిపోమని చెబుతున్నారు. మరి ఎంతవరకు వెళ్తుందో తెలియదు. రూమ్స్ దొరకడానికి కష్టమని లైన్లో ఉన్న ఫ్రీ రూమ్స్ కోసం లైన్లో ఉన్న వాళ్ళందరినీ
పంపించేస్తున్నారు. వీళ్ళకి బయట లాకర్లో సదుపాయం ఉంది, వెళ్ళి అక్కడ తీసుకోండి అని పంపిస్తున్నారు పాపం. మరి మాకు ఇంకా రూమ్ రావడానికి ఇంకా 100 రూములు గ్యాప్ ఉంది. 14 చిల్లర నడుస్తుంది, మాకు 1573. మరి మాకు కూడా వస్తాయో లేదో వెయిట్ చేయాలి. 1 గంట ఆగితే కానీ మాకు తెలీదు. ఇప్పుడు 6:30 అయింది సమయం. నెల లేదు స్వామి మీద స్వామివారు ఎంతమందిని రప్పించుకున్నాడు. సుమారు ఎన్ని నెలలు 8 నెలల గోవింద హరి గోవింద. ఆరు 40 అయింది. మాదేమో 1573, ఇప్పుడు 1556 కాడ ఉంది రూము. మరి ఒక 1/2 అవర్లో వచ్చేస్తుంది అనుకున్నాం. వచ్చింది 73, 1573, 56 అయింది. ఇప్పుడే 1573 టోకెన్ నెంబరు పిలిచారు. మా కోడి శ్రీనివాస్ గారు రూము పర్మిషన్ తెచ్చుకోవడానికి వెళ్ళారు లోనికి. ఎక్కడ టోకెన్ ఇచ్చారండి? 4297 ANC అంజనాద్రి నగర్ కోటస్. దీని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. అంజనాద్రి నగర్ కోటస్ అంట, అక్కడికి వెళ్తున్నాం. ఇది బస్ స్టాండ్కి పక్కన. ఇప్పుడే వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. స్టాండ్ దీని పక్కన ఆర్చ్ నుంచి లోనికి వెళ్ళాలి. ANC అంజనాద్రి నగర్. ఇప్పుడే రూమ్కి వచ్చాం. ఇది బస్ స్టాండ్ పక్క నుంచి అంజనాద్రి ANC 429 ఏ. ఇందులో ABCD అనేవి ఉంటాయి. మా కింద పోర్షన్లో వచ్చాం. ఇప్పుడే సర్దుకుని అలా అన్నపూర్ణ మండపానికి వెళ్ళి ఫోన్ చేస్తాం. పొద్దున్న దర్శనం 8:30కే. ఇప్పుడు అలా దేవాలయం కాడికి వెళ్ళి అక్కడంతా చూసి భోజనానికి వెళ్తాం. బాయ్. ఇక్కడ నుంచి అమ్మవారి ఇలా అంజనాద్రి 429 రూమ్ కాడి నుంచి ఇలా మెయిన్ రోడ్కి వచ్చాం. ఆర్చి నుంచి వెళ్ళాం పోయి లోనకే, కానీ యువతల ఆర్చి నుంచి రావాలి. పెట్రోల్ బంక్ పక్క నుంచి. మేము మర్చిపోతామని మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్నాం. అంజనాద్రి ANC. కోడి శ్రీనివాస్ గారు మాస్క్ పెట్టుకోండి. అన్నదానంగానే తీసుకెళ్తాడా? ఏంటి అన్నప్రసాద కేంద్రంలోకి దారి.
శ్రీ మాతృశ్రీ తరిగొండ శ్రీ మాతృశ్రీ తడిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు స్వామివారి బంగారు గుడి చక్కగా మాడ వీధులతో సహా కనిపిస్తుంది మనకి. దిగ్విజయమైనటువంటి తేజవంతమైన గుడి. అన్న సమారాధనకు బయలుదేరుచున్నాం. భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఇదిగోండి మేము కూడా వెళుచున్నాం. ప్రసాదం కొరకు అందరూ వెళుచున్నారు. అన్న సమారాధనకు వెళుచున్నాం. చూపెడతారు కదా, నడిచి వెళ్తాం. భోజనశాల నడిచి వెళ్తున్నాం. సమారాధనకి వచ్చిన ఇప్పుడు పర్లేదు. చక్కగా భోజనం చేసి ఇప్పుడే బయటకు వచ్చాం. శ్రీవారి ప్రసాదం ఇక్కడికి వచ్చి తిని నెమ్మదిగా స్వామివారి సన్నిధిలో కూర్చుని వెళ్దామని ముందుకు వెళ్తున్నాం. ఆడవీధుల్లోకి వెళ్తున్నాం. ఇదో మాడవీధి ఇలా వస్తుంది. ఇక్కడ ఒక తెర ఉంది. ఇదో మాడవీధి. మాడవీధి ఉంది. గోవింద హరి గోకులనంద
ఛార్జింగ్ అయిపోయింది అది. హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద. వెంకటేశ్వర స్వామి గుడి. వీడియో తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి మొక్కలతో శ్రీవారి నడకయాత్రకు సంబంధించిన విశేషాలు. పక్కన కొంచెం కొంచెం పక్కన ఇప్పుడే భోజనం చేసి శ్రీవారిని అలా దర్శించుకుంటూ ఈ ఊళ్ళో ఇలా కోటర్స్ కాడికి వచ్చి అన్నమయ్య విగ్రహం ఉంది వెనకాల, అది చూసుకుని ఇలా రూమ్కి బయలుదేరడానికి వెళ్తున్నాం. మార్నింగ్ 8 గంటలకు దర్శనం చేసుకుని శ్రీకర దర్శనానికి వెళ్తాం. ఇప్పుడు ప్రస్తుతం రూమ్కి వెళ్ళిపోతున్నాం. బాయ్.
రూమ్కి వెళ్తున్నాం. ఇలా బ్యాక్ సైడ్ రూమ్కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ దర్శనానికి వస్తాం. బాయ్. వెళ్తున్నాం రూమ్కి. పొద్దున్న 7 గంటలకి దర్శనానికి వెళ్ళామండి. ఇక్కడ నుంచి రూమ్ నుంచి మేము 300 రూపాయల టికెట్ దర్శనంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ 12వ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు ఒక అరగంట. అక్కడ నుంచి గుడికి వెళ్ళేటప్పటికి 8:15 9 గంటలకల్లా దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత నడుచుకుంటూ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు 300 రూపాయలకు ఇప్పుడు వరకు 2 లడ్డూలు ఉచితంగా ఇచ్చేవారు, కానీ ఒకే లడ్డు ఇస్తున్నారు. మళ్ళీ 25 రూపాయల లడ్డూలు లేవండి. ఇప్పుడు 25 రూపాయల లడ్డు 50 రూపాయలు చేశారు. ఎన్నైనా ఇస్తారు. అది చాలా దారుణమైన విషయం. అక్కడ నుంచి క్వాలిటీ అనేది కూడా లేదు. అక్కడ నుంచి మేము మళ్ళీ ఉచిత దర్శనం మన భోజనశాలకు వెళ్ళి భోజనం చేసి అలా చూసుకుంటూ ఇప్పుడే రూమ్కి వచ్చాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. తిరుమలకి చేరుకుని రూమ్ నీకునే మీ అమ్మాయికి ఇంతకుముందు ఇక్కడ చేసేవారు.
మరి శ్రీనివాసుడి సన్నిధిలో మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఇట్రా ఈరోజు జాపాలి తీర్థం అవన్నీ చూసుకుని ఈ నైటు ఇక్కడే ఉండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ శ్రీకాళహస్తి వెళ్తాం. కరోనా కారణం వలన పుష్కరిణి స్నానాలు ఆపేయబడింది. అయ్యి అట్ల కోసం నేను అన్నప్రాసన దగ్గరికి వచ్చాను. అన్నప్రసాదం దగ్గరికి ఈ వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాల్లో వెలసి ఉన్న పంచ దివ్య క్షేత్రాల ఊహా చిత్రం. లక్షలాది సంవత్సరాల క్రితం వేదాంతాలను వల్లివేసిన ఎందరో మహా ఋషులు చెప్పబడిన ఈ పంచక్షేత్రాలైన శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాలలో వరుసగా వెలిసిన దేవతామూర్తుల చిత్రాలను రూపొందించబడింది. అదిగోండి ఆ చిత్రం. నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. బస్సులు వస్తున్నారు. మార్గము ఇటు వెళ్దాం. మళ్ళీ బయటకు వచ్చాం. వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలోకి వెళ్తాం.
అతిశయం చయ్యన మేలుకుంది కలగంటి కలగంటి ఇప్పుడు కలగంటి ఎల్లలో కవులకు అప్పడకు తిరువెంకటాద్రీశుకుంది మరి ఇప్పుడే ఫోన్ చేసి వచ్చి ఒక గంట కూర్చున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి పడుకుని పొద్దున్నే శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ నుంచి రేపు సాయంత్రం మా గమ్యాన్ని చేరుకుని శేషాద్రి ట్రైన్ ఎక్కుతాం. బాయ్. నమో నారాయణాయ. గోవిందా గోవిందా.